సార్ అలాగే మరి నిన్న సినిమాల విషయంలో 'పుష్ప 2' సినిమా టికెట్ రేట్లు పెంచడంతో ఒకసారిగా ఆహ్, పొ అల్లు అర్జున్ గారు 'పవన్ కళ్యాణ్' గారితో వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేసుకున్నారు అన్న న్యూస్ కూడా ప్రచారం జరిగింది. అప్పుడు 'దేవర' విషయంలో కూడా ఇదే జరిగింది. 'దేవర' సినిమా టికెట్లు కూడా కూటమి గవర్నమెంట్ పెంచడంతో ఇక ఇటు చంద్రబాబు నాయుడు గారు, బాలకృష్ణ గారు ఫ్యామిలీతో ఎన్టీఆర్ గారు కూడా ఫుల్ స్టాప్ పెట్టేశారు. థాంక్స్ చెప్పేసారు. ఇప్పుడు అల్లు అర్జున్ గారు కూడా పవన్ కళ్యాణ్ గారికి కూడా కృతజ్ఞతలు తెలిపేసుకున్నారు. ఫుల్ స్టాప్ పడ్డాయి అన్న ప్రచారం జరుగుతుంది. దీని గురించి ఏం చెప్తారు? దేవరికి టికెట్ రేట్లు పెంచరు అనే మాట ఒక మేరకు జరిగింది కానీ పెంచుతారనే విషయం అందరికీ తెలుసు. ఓకే. పుష్పకి సంబంధించి కూడా రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి కానీ వాళ్ళు పెంచుతారు, పాలసీగా పెంచుతారు. ఓకే. ఎందుకు పాలసీగా పెంచుతారు అంటున్నారంటే వ్యాపారస్తుల్ని డిస్కరేజ్ చేసే మూడ్లో ఏ ప్రభుత్వాలు లేవు. ఓకే. ఒకే ఒక్క ప్రభుత్వం ఇండస్ట్రీతో అంటే టికెట్ల రేట్ల పెంపు వ్యవహారంలో కొంచెం కొన్ని సందర్భాల్లో మొండిగా వ్యవహరించింది వైఎస్ఆర్సీపీ గవర్నమెంటే. అందుకని టికెట్ల రేట్లు పెంచుకోవడానికి అవకాశం కల్పించండి అని వీరందరూ వెళ్ళి అడిగారు ముఖ్యమంత్రిని. ఆ రోజున చిరంజీవి, మహేష్ బాబు వీళ్ళందరూ, ప్రభాస్ వీళ్ళందరూ. అయితే ఇప్పుడు పరిస్థితి అది కాదు. మనం చాలా స్పష్టంగా మార్కెట్ ఎకానమీలో ఉన్నాం. కార్పొరేట్లను ఫెసిలిటేట్ చేయడం కోసమే గవర్నమెంట్లు ఉన్నాయి. ఆ ఫెసిలిటేషన్లో భాగంగానే టికెట్ల రేట్లు పెంచుకుంటా ఉంటే పెంచుకొని ఇస్తారు. కాకపోతే ఇక్కడ డిమాండ్ ఏంటంటే ఓకే, పెద్ద సినిమాలకు మీరు ఎంత పెంచుకోవాలంటే అంత పెంచుకోవడానికి అవకాశం కల్పిస్తున్నప్పుడు చిన్న సినిమాలు జనాలను ఆదరించడానికి, జనాలను ఆకట్టుకోవటానికి రేట్లు తగ్గించుకుంటే దానికి కూడా ప్రభుత్వ సహకారం ఇస్తే బాగుంటుంది, ఇండస్ట్రీ బతుకుతుంది అని. ఎందుకంటే ఉదాహరణకి పుష్ప కంటే ముందు రిలీజ్ అయిన సినిమాలు వేటికి జనం వెళ్ళలేదు. ఎందుకంటే ఓ బిగ్ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇస్తున్న సినిమా రాబోతోంది కదా 3-4 డేస్లో. ఈలోపు ఈ చిన్న సినిమాల మీద డబ్బులు ఎందుకు వేస్ట్ చేసుకోవటం అని చాలామంది వీటికి ఓటీటీలో చూద్దామని చెప్పి షిఫ్ట్ చేసేసి తమ ఒపీనియన్లో దీని చోటు సినిమా థియేటర్ కాదు ఓటీటీ అని షిఫ్ట్ చేసేసి వీళ్ళందరూ పుష్ప కోసం వెయిటింగ్లోకి వెళ్ళిపోయారు. దాంతో 2-3 సినిమాలు రిలీజ్ అయ్యి థియేటర్కి ఒక్క మనిషి కూడా రాకుండా షో పడని పరిస్థితిలో క్లోజ్ అయినాయి. కాబట్టి ఈ లెవెల్ మానియా నడుస్తోంది. ఈ లెవెల్లో టికెట్ల రేట్లు పెంచారు. దీని వెనకాల అంటే పవన్ కళ్యాణ్కి ఇతర ఇబ్బందులు ఉన్నాయి, ఇక్కడ కాదనలేని పరిస్థితి. బాలకృష్ణ గారికి ఇతర ఇబ్బందులు ఉన్నప్పటికీ దేవరని కూడా కాదనలేని పరిస్థితి. అయితే ఈ బిట్వీన్ ది లైన్స్ స్టోరీస్ డిజైన్ చేసే వాళ్ళకి ఆత్మసంతృప్తి. ఓకే, పవన్ కళ్యాణ్ గారు అడ్డం పడలేదు కాబట్టి వాళ్ళ మధ్య రిలేషన్స్. అక్కడ అడ్డం పడాలనుకున్నా పడే పరిస్థితి కాదు. ఎందుకంటే ఇక్కడ నిర్మాత సరుకు, అది నిర్మాతల సరుకు. నిర్మాతలు అనేవాళ్ళు కార్పొరేట్లు, వాళ్ళు ఖచ్చితంగా కార్పొరేట్లను ఫెసిలిటేట్ చేయడం కోసమే భారత ప్రభుత్వాలు ఉన్నాయనే విషయం స్పష్టంగా అందరికీ తెలుసు. ఇందులో భాగంగానే ఈ టికెట్ల రేట్ల పెంపు అనేది జరుగుతోంది అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఇవన్నీ చాలా చిన్న విషయాలుగా కనిపిస్తాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఆగండి సార్, వేడి తీసుకొస్తారు.